డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన ముందు రాజశేఖర్. ఈ బాబు రీసెంట్గా అనౌన్స్ చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో ఏడబ్ల్యూఈ దానిలో 16వ ర్యాంక్ 16th ర్యాంక్ సాధించి వాళ్ళ అమ్మా నాన్నకి ఎంతో ఆనందాన్ని ఇచ్చాడు. సో రాజశేఖరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు. సో తన జీవిత గమనం, సక్సెస్ సీక్రెట్స్ తన నుంచే తెలుసుకుందాం. కంగ్రాచులేషన్స్ రాజశేఖర్. సో బ్రీఫ్ నీ గురించి చెప్పనన్నా, మీది ఏ ఊరు, అది ఇది? నా పేరు జంగిల్ రాజశేఖర్. మాది కిలోనపర్తి గ్రామం, పెద్దపల్లి డిస్టిక్ అండి. పెద్దపల్లి డిస్టిక్. ఓకే. అమ్మ నాన్న ఫార్మింగ్ చేస్తారు, రైతు కుటుంబం మాది. నేను నా స్కూలింగ్ అంతా ధర్మవరం మండలం మాది, అక్కడే జరిగింది. తర్వాత ఇంటర్ వచ్చేసి పెద్దపల్లి డిస్టిక్ లో ట్రినిటీ జూనియర్ కాలేజ్ లో జరిగింది, ఇంటర్మీడియట్. తర్వాత బీటెక్ వచ్చేసి జేఎన్టీయూ మంతిన్లో జరిగింది. 2015 to 2019 జేఎన్టీయూ మంతిన్లో చేశాం. ఓకే. జేఎన్టీయూ మంతనిలో బీటెక్ అయిపోయినాక మీరు ఎస్ ఇంజనీరింగ్ అకాడమీలో గేట్ కోచింగ్ తీసుకున్నారు ఎలక్ట్రికల్కి. థర్డ్ ఇయర్ అయిపోయినాక షార్ట్ టర్మ్ 2 months గ్యాప్ ఉంటాయి కదా సార్, అప్పుడు ఏస్ అకాడమీలో కోచింగ్ గేట్ కోచింగ్ తీసుకున్నాడు. సో గేట్ కోచింగ్ తీసుకున్నాక మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఏమైనా చేశారా? హైయర్ ఎడ్యుకేషన్ చేశాను, ఎంటెక్ చేశాను గేట్తో. ఎన్ఐటి రాయ్పూర్లో చేశారు. సరే, ఇప్పుడు మనం పాయింట్కి వద్దాం. ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ ఇచ్చింది కదా. సో అప్పుడు జస్ట్ నువ్వు అప్పుడే బీటెక్ కంప్లీట్ అయ్యి అంటే సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ముందే ఎంటెక్ అయిపోయిందా మీది? సర్వీస్ కమిషన్ ముందే ఎంటెక్. ఓకే. సో దానికి రెడీగా ఉన్నాం. ఓకే. సో అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ రాగానే మీ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేశారు? అయితే ఫస్ట్ నేను ఇది ఎంటెక్ చేస్తున్నా కదా సార్ రాయ్పూర్లో. ఎంటెక్ చేస్తున్నప్పుడే ఫస్ట్ ఇయర్ మొత్తం అకాడమిక్స్లోనే అయిపోయింది. ఇక మనకు టైం ఎక్కువ ఉండదు. సెకండ్ ఇయర్లో ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్ ఒక గైడ్ ఉంటుంది మనకి. మేము ప్రాజెక్ట్ చేసుకుంటూ మాకు కొంచెం టైం ఉంటుంది సార్. అవైలబుల్ టైంలో నేను మా ఫ్రెండ్ ఏస్ బుక్స్ అన్ని అక్కడ తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్ళి ఇక ప్రిపరేషన్ కంటిన్యూ చేసాం. డైలీ 2 hours 3 hours. అప్పటికే యూట్యూబ్లలో ఆ ఇన్స్టిట్యూట్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది, జెన్కో వస్తుంది, ఏడబ్ల్యూ వస్తుంది అని చెప్పారు. అట్లా ఒక గ్యాప్ వచ్చింది కదా సార్, మీ 19 నుంచి బీటెక్ లోపు ఒక 2 years గ్యాప్ వచ్చి. అవును. అయితే అప్పుడే మేము ఇట్లా డైలీ 2 hours 3 hours మళ్ళీ సబ్జెక్ట్ చదవడం స్టార్ట్ చేస్తాం సార్. ఆ తర్వాత ఇప్పుడు మాకు ఇది జూన్లో ఫస్ట్ వీళ్ళది ఎస్పీడీసీఎల్ వల్ల నోటిఫికేషన్ వచ్చింది. ఎస్పీడీసీఎల్ వల్ల నోటిఫికేషన్ వచ్చి మా ఫ్రెండ్ ఇది మల్టీజోన్ 2 వాళ్ళు లోకల్ కింద అయితే మేము నాన్ లోకల్ సార్, మల్టీజోన్ 2 అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. మాది ఇంకా అప్పటికి ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు. మేము చేస్తాము మేడంకి ఇట్లా ఇన్ఫార్మ్ చేస్తాం, గైడ్ ప్రొఫెసర్ మేడం చేసి మీరు ఇట్లా వెళ్ళాలి, మాకు ఇట్లా నోటిఫికేషన్ వస్తుంది అంటే, సరే మీరు ఎర్లీగా చేసుకొని వెళ్ళండి, మీ వర్క్ అంతా కంప్లీట్ చేయండి, మేము ఒక 1 month మీకు బ్రేక్ ఇస్తామని చెప్పారు. మేము కంప్లీట్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి ఏస్ ఇన్స్టిట్యూట్ మన అబిట్స్లోకి వచ్చేసి బయట ఒక హాస్టల్ తీసుకొని ఇక్కడ ప్రైవేట్ స్టడీ హాల్లో ఉంటూ చదివినాం సార్. జనరల్ స్టడీస్ ఎలా చేసేవాళ్ళు మీరు? జనరల్ స్టడీస్ ఫస్ట్ యూట్యూబ్ క్లాసెస్ అని చెప్పి యూట్యూబ్. రెండోది మన ఇప్పుడు ఏస్ ఇన్స్టిట్యూట్ మా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు సార్. సివిల్ వాళ్ళు చాలా మంది జూనియర్సే నాకు. వాళ్ళు మా హాస్టల్లో అట్లా ఇట్లా వాళ్ళ నోట్స్ తీసుకొని కొంచెం ప్రిపరేషన్ రన్నింగ్ నోట్స్. ఓకే. టెస్ట్ సిరీస్ రాసారా? ఏస్ టెస్ట్ సిరీస్ రాసాం. అయితే ఫస్ట్ ఏమైందంటే మాకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ వచ్చింది సార్. అప్పుడు ఏంటంటే 200 పోస్టులు ఉంటే ఎలక్ట్రికల్ అని చెప్పారు. కానీ మెయిన్ నోటిఫికేషన్కి వచ్చేసరికి ఏమైందంటే 150 పోస్టులతో వచ్చేసి తగ్గినాయి. మళ్ళీ అందులో మల్టీజోన్ 1కి ఓన్లీ 49 ఇచ్చి వీళ్ళకి 101 ఇచ్చారు సార్. మల్టీజోన్ 2కి మేము మల్టీజోన్ 1 కదా సార్, పెద్దపల్లి అంటే మల్టీజోన్ 1 కింద కాళేశ్వరం ఓన్లీ 49 పోస్టులు వచ్చినాయి. అందులో చూసేసరికి బీసీడీకి పోస్ట్ లేదు, బీసీడీ క్యాటగిరీ. ఇక నాకు ధైర్యం చాలే, నేను మా అన్నయ్య కాల్ చేసా, అన్న ఇట్లా మరి నోటిఫికేషన్లో అసలుకి మనకు పోస్ట్ లేవంటే, నీవంతా నువ్వు ట్రై చేసినాక రాకపోతే అప్పుడు చూద్దాము అన్నాడు. నేను అప్పటికే 10th వరకు తెలుగు మీడియం సార్, 10th వరకు తెలుగు మీడియం. అయితే ఈ జిఎస్ చదవాలంటే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా, తెలుగు చదవాలా ఇంగ్లీష్ చదవాలా. అయితే కొంచెం స్టాటిక్ ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే జాగ్రఫీ నువ్వు తెలుగులో చదివినా ఇంగ్లీష్లో చదివినా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. కానీ మూమెంట్ లాంటి ఏంటంటే స్టోరీస్ కొంచెం నువ్వు తెలుగులో చదివితే ఈజీగా ఎక్కిద్ది కదా. అలాంటి కొంచెం ఈ టెక్స్ట్ బుక్స్ చదివినా అవి, మిగిలిన ఏమో జాగ్రఫీ ఇవన్నీ ఏమో ఈ ఏస్ వాళ్ళ నోట్స్ ప్రిఫర్ చేస్తాం మా ఫ్రెండ్స్ ఉంటే అలా.
షార్ట్ నోట్స్ ఏమైనా తయారు చేసుకున్నా? గేట్ అప్పుడే షార్ట్ నోట్స్ వేసాం సార్. జిఎస్కి షార్ట్స్ నోట్స్ ఏం లేదు సార్. జిఎస్కి ఎట్లా అంటే మేము ఒక 4 members తినేటప్పుడు ఎప్పుడైనా 4 members గ్యాదర్ అయ్యామనుకో సార్, గ్రూప్ డిస్కషన్ లాగా తినేటప్పుడైనా మనకి ఎప్పుడైనా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు హాస్టల్కి వెళ్ళేటప్పుడు అట్లా ఒక 4 members టీ తాగేటప్పుడైనా అట్లా వాళ్ళతో కొన్ని క్వశ్చన్స్ అడగడం. సపోజ్ ఫర్ మౌంటైన్ ఎక్కడ ఉంది, దానికి ట్రిబ్యూటరీస్ ఏంటి, ఆ రివర్ కి ట్రిబ్యూటరీస్ ఏంటి, అలా క్వశ్చన్స్ అడగడం వల్ల మాకు చాలా యూజ్ అయింది సార్. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా అంతే, కొన్ని యూట్యూబ్ లో విన్నాం, కొన్ని జనరల్ గా రోజు కరెంట్ అఫైర్స్ లో ఏంటి కొత్తగా ఉన్నాయి, ఎవరికి రీసెంట్ కప్ వచ్చింది, ఏ స్పోర్ట్స్ లో ఎవరు, అట్లా అడగడం స్టూడెంట్స్ తో బాగా హెల్ప్ అయింది సార్. జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమా ఏంటి, రామ్ చరణ్ మొదటి సినిమా ఏంటి, జాన్వీ కపూర్, ఇట్లాంటి ప్రశ్నలు డిస్కస్ చేయలే, అలాంటి ఏం చేయాలి, ప్రిపరేషన్ పనికొచ్చేవి. పనికొచ్చి సో ఒక ఎగ్జామ్ కానీ ఒక గమ్యం మనకు ఉన్నప్పుడు పూర్తి టైం ఎనర్జీ అది ఎక్కడైనా కానీ దాని మీదే ఫోకస్ చేయాలి. అనవసరమైన విషయాల వల్ల శక్తి డైల్యూట్ అవుతుంది. సో రాజశేఖర్ నుంచి చూసారా, మనం ఖాళీ టైంలో ఏం చేస్తామో ఇంకా మీరే తెలుసుకోండి. ఓకే, సో ఫస్ట్ టైం ఎగ్జామ్ అయింది కదా, సో ఈ ఫస్ట్ టైం ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కదా, ఎలా అనిపించింది అప్పుడు? అప్పటికి నేను మంచిగానే స్కోర్ చేసిన అనిపించింది సార్. అంటే కొంచెం టఫ్, అంటే మనం ఇంతకుముందు రాసిన ఎన్పిడిసిఎల్ కన్నా కొంచెం టఫ్ అనిపించింది. ఎన్పిడిసిఎల్ కన్నా టఫ్ అనిపించింది. అంటే ఏ విధంగా, అంటే క్వశ్చన్స్ ఎలా టఫ్ అంటే ఏంటి మీకు? టఫ్ అంటే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం హై ఉన్నాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కువ ఉంది సార్. ప్రాబ్లమ్ సాల్వింగ్ కొంచెం టైం టేకింగ్ ప్రాబ్లమాటిక్. టైం ఉంటే చేయొచ్చు సార్, కానీ వాళ్ళు ఇచ్చిన లిమిటెడ్ టైంలో కొంచెం క్వశ్చన్స్ చేయాలంటే ఇబ్బంది. ఎందుకంటే టైం మళ్ళీ మనం బబ్లింగ్ చేయాలి కదా సార్, ఉన్న టైంలో చేయాలి, మళ్ళీ బబ్లింగ్ చేయాలి, కొంచెం టైం తీసుకుంటాం. అప్పుడు ఓఎంఆర్ షీట్ ఫస్ట్, అప్పుడు 290+ వచ్చినాయి సార్. కేటగిరీలో లేవు కదా, మేము ఈ ఛాన్స్ ఉంది కావచ్చు అని అనిపించింది. కానీ వాళ్ళు ఏమో ఓన్లీ కీ ఇచ్చారు సార్, అంతే, ఇండివిజువల్ మార్క్స్ ఏమి ఇవ్వలేదు. ఆ లోపు క్యాన్సిల్ అయిపోయిందని తెలిసింది. అది మరి క్యాన్సిల్ అయింది కదా, క్యాన్సిల్ అయిన వెంటనే జనరల్గా మనకి మానసికంగా ఎగ్జామ్ బాగా రాశాను మళ్ళీ ఏమోదో ఇలా ఈ ఒత్తిడిని ఎలా తట్టుకున్నారు? అంటే అప్పటికి ఇంటికి వెళ్ళిపోయాం సార్, ఇక పర్లేదు ఎగ్జామ్ రాసేసాము, ఒక కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందాం, ఇంటికి వెళ్ళిపోయాం. సడన్గా పేపర్లో ఇట్లా వచ్చింది, ఏది న్యూస్లో ఇట్లా వచ్చింది, AEE గ్రూప్ 1 ఇవన్నీ రద్దు అయినాయి అన్నట్టు. కొంచెం ఇన్ని సంవత్సరాలు ఒక 1.5 year స్ట్రిక్ట్గా దాన్ని ప్రిపేర్ అయినా కాబట్టి కొంచెం చాలా బాధేసింది సార్. ఫస్ట్ బాధేస్తే అందరూ ఏమన్నారంటే ఏం కాదు పర్లేదు, మళ్ళీ ఎగ్జామ్ పెడతారు కదా, స్టార్ట్ చేయి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి అనగానే మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ పెడతామని చెప్పారు. మళ్ళీ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ కి సెకండ్ టైం జరిగిన పేపర్ కి తేడా ఏముంది? కంప్లీట్లీ డిఫరెంట్ సార్. వన్ థింగ్ ఇస్ ఫస్ట్ ఆఫ్లైన్, సెకండ్ వన్ ఇస్ ఆన్లైన్. వే ఆఫ్ క్వశ్చన్స్ డిఫరెంట్, మొత్తం ప్యాటర్న్. ఎట్లా అంటే ఫస్ట్ టైం కొంచెం ప్రాబ్లమేటిక్ ఇచ్చారు, ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్ అట్లా ఇచ్చారు. సెకండ్ టైం ఏంటంటే కాన్సెప్ట్స్ కూడా ఇచ్చారు. చాలా మందిగా అనుకుంటారు సెకండ్ టైం పేపర్ ఈజీగా వచ్చింది అనుకుంటారు, కానీ అది మనం ఇంతవరకు చూసిన ఎగ్జామ్ కాదు సార్. ఒక 5-6 స్టేట్మెంట్స్ ఇచ్చి అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ అట్లా ఇచ్చిండు. కొంచెం ఇట్లా ఈజీగా ఇచ్చినప్పుడు ఏమైందంటే కొందరికి ఎక్కువ మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏముందిలే అన్నట్టు మనం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్ అట్లా డిఫరెంట్ అట్లా అన్నప్పుడు అది కష్టమే. అది ఎందుకంటే డెప్త్ లో సబ్జెక్ట్ ఉంటేనే చేయగలుగుతాం, పెరిఫరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు చేయలేం. చాలా మంది థియరీ క్వశ్చన్, కాన్సెప్చువల్ క్వశ్చన్ ఏముందిలే అంటారు. వాస్తవానికి న్యూమరికల్ క్వశ్చన్స్ ఈజీ, టైం ఉంటుంది. సో వాళ్ళు ఫస్ట్ టైం మోర్ ప్రాబ్లమాటిక్ న్యూమరికల్ గా పోయారంటాడు రాజశేఖర్. రెండోసారి థియరిటికల్ ఈజీగా అనిపిస్తుంది, కానీ స్టేట్మెంట్స్ తరహా క్వశ్చన్స్ ఇచ్చేలేకే మైండ్ అనేది చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఉండాలి, అప్పుడే చేయగలుగుతాం. సో కొందరు ఈజీ అన్నారు, అది ఈజీ కాదు అంటే ఎక్కువ మిస్టేక్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండేది సార్. అంటే డెసిమల్స్ పాయింట్స్ లో 1.1 మార్క్ తోటే జాబ్ పోయే ఛాన్స్ ఎక్కువ ఉండేది. ఈజీగా వచ్చినప్పుడే కష్టం, టఫ్ వచ్చినప్పుడు ఈజీ ఉంటాయి. 2-3 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది ఒకరికి ఇంకొకరికి, కానీ ఈజీగా వచ్చినప్పుడు ఒకరికి డెసిమల్స్ లో ఉంటుంది, 1 మార్క్ తో కూడా జాబ్ పోయే ఛాన్స్ అండి. డైలీ ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యేవాడివి రాజశేఖర్? డైలీ 10 to 12 hours సార్. 10 to 12 hours అది ప్రిపరేషన్. ఈ డిస్కషన్ ఉంటాయి కదా సార్, మళ్ళీ రూమ్ కి వెళ్ళాక ఈ జిఎస్ ఇవన్నీ జస్ట్ చదవకుండా డిస్కషన్, అది ఓవరాల్ గా అదొక 2 hours. డే మొత్తం 14 hours అట్లా. 14 hours హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి సార్. హెల్త్ ఇష్యూస్ వస్తాయి, బట్
ఆ దృఢ సంకల్పం అంటారు. ఒకటి బ్యాక్గ్రౌండ్, అమ్మా నాన్న రైతు కుటుంబము. సపోజ్ నువ్వు చదువుకొని ఆవారగా రోడ్ల మీద తిరిగినావు అనుకో, ఆ బాధ అమ్మకుంటుంది, మనకి ఉంటుంది. ఇది చాలామంది తెలుసుకోవాలి. బీటెక్ చదివేటప్పుడే బాధ్యతలు తెలుసుకోవాలి. అమ్మా నాన్న, వ్యవసాయ కూలీలు, నిరుపేదలు, మధ్య తరగతి అని చెప్పుకొని సప్పట్లు కొట్టుకోవడం కాదు బిడ్డ. దానికి తగ్గట్టు కష్టపడాలి. రాజశేఖర్ ఏం చెప్తుండు, కష్టపడాలి. అంతేగాని ఉట్టిగానే ఇట్లా కొట్టుకుంటే కాదు, రిజల్ట్ రాదు. కష్టపడాలి, పద్ధతిగా చదవాలి. ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్ క్యాన్సిల్ అయింది, క్యాన్సిల్ అయితే ఏం చెప్పారు మీ అన్నయ్య గారు? ప్రిపేర్ అవ్వు.